బోధనలో ఉత్తమం, వసతులలో శూన్యం. ఇది రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల తీరు. విద్యా బోధనలో అధ్యాపకులు ప్రైవేటు పాఠశాలకు ధీటుగా విద్యను విద్యార్థులకు అందిస్తున్నారు. అదే రీతిలో విద్యార్థులు కూడా తమదైన ప్రతిభను చూపిస్తూ కళాశాలకు మంచి పేరు తెస్తున్నారు. కానీ వసతుల కల్పనలో మాత్రం శూన్యంగా ఉండడంతో విద్యార్థులు ఇటు అధ్యాపక బృందం చాలా ఇబ్బంది పడుతున్న సంఘటన ఇల్లంతకుంట ప్రభుత్వ కళాశాలలో ఏర్పడింది. అందరికీ నమస్కారం. ఈ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో దాదాపుగా 250 మంది పిల్లలు చదువుతున్నారు. దీనికి కాంపౌండ్ వాల్ లేక మెయిన్గా ప్రాబ్లం అవుతున్నది. ఇంకోటి రూమ్లలో ఫ్లోరింగ్ కుంగిపోయి సందుల నుంచి అప్పుడప్పుడు పాములు కూడా రావడం జరుగుతుంది. పిల్లల వాష్ ఏరియా కూడా కుంగి సైడ్కి వంగింది. అది పిల్లలకు వాష్ చేసుకోవడానికి కూడా ప్రాబ్లం అవుతుంది. దాన్ని రిపేర్ చేస్తే పిల్లలందరికీ కూడా అనుకూలంగా ఉంటుందని తెలియజేస్తున్నాను. అబ్బాయి ఉమరవేణి సాగర్, దానికి ఎంపీసీ ఫస్ట్ ఇయర్లో అవుట్ ఆఫ్ 470, 463 మార్క్స్ రావడం జరిగింది. అయితే అలాగే ఇంకా మిగతా అమ్మాయిలకు 438, 428 ఇలాగా మంచి ర్యాంకులు రావడం జరిగింది. కళాశాల ఇంకా బాగున్నట్టు ఏంటంటే ఇంకా మిగతా పిల్లలు మంచి సాఫ్ట్ ఉన్న పిల్లలు వచ్చినట్టు ఏంటంటే మంచి ర్యాంకులు సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కళాశాలను అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను. మనకు సుదూర ప్రాంతంలో, జిల్లా కేంద్రానికి సుదూర ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ అన్ని సబ్జెక్టులకు కూడా అందరూ కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న స్టాఫ్ ఉన్నారు. అందరికి కూడా మేము స్టాఫ్ రిస్క్ తీసుకొని ఈవెన్ ఎంసెట్ మెటీరియల్ కూడా తీసుకొచ్చి పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. ఎక్స్ట్రాగా వాళ్ళ క్లాసులు తీసుకోవడం కూడా ఎంసెట్ క్లాసులు చెప్పడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ మనకు 2023-24లో దాదాపు 11 మెంబర్స్ ఇంజనీరింగ్లో జాయిన్ కావడం జరిగింది. 24 ఇప్పుడు ఈ గత సంవత్సరం కూడా ఒక 6 మెంబర్స్ ఇంజనీరింగ్లో జాయిన్ కావడం జరిగింది. కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని పేద పిల్లలు ఉపయోగించుకొని డెవలప్మెంట్ కావాలని కోరుకుంటున్నాం. కి కూడా మంచి ల్యాబ్స్ ఉన్నాయి. ఇక్కడ ఏ ప్రైవేట్ కాలేజీలో లేని ల్యాబ్స్ మన దగ్గర ల్యాబ్స్ ఉన్నవి. అందరికీ కూడా టైం టేబుల్ ప్రకారం ప్రతిరోజు కూడా ల్యాబ్స్ చేయించడం జరుగుతుంది. అంటే మంచి నిష్ణాతులుగా తయారు చేయడం జరుగుతుంది.